అప్గ్రేడ్ అయినట్టున్నా రాగి మాల్ట్ నుంచి టీకి వచ్చేసావా? నువ్వు కూడా ఒక అందమైన అమ్మాయిగా మారావంటే తప్పైపోతుంది. యువర్ అ బ్యూటిఫుల్ ఉమెన్ నౌ నిత్య. జెన్నీ వచ్చి నాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ముందు భయపడ్డాను, ఎక్కడ నన్ను చంపేస్తుందో అని. నా పరువు తీయడానికి తనుంది. బట్ హానెస్ట్లీ నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేకపోయారు నేను నిన్నే నీకు నా నంబర్ ఇచ్చానని. చాలా డిస్కషన్స్ జరిగాయి. నువ్వేమైనా ముందు వెనక తెలియని వాడివా ఏంటి? యా యా. సో 10th ట్యూషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి రాలే. ఎందుకైనా ట్యూషన్ అది వద్దని చెప్పింది. డైలీ ఇక్కడైనా మీటింగ్. ఎవరు తను? రే పోరా. హాయ్, ఐఎమ్ రాము, వరుణ్ శంకర్ బ్రదర్. యూ కెన్ కాల్ మీ రామ్. హాయ్. రే పోరా. మోహన్ చూడు. నాలుగేళ్ల తర్వాత మీట్ అవుతున్నావు. మొదటి రోజే దొరికిపోయావా? ఇంట్లో కాల్ చేసేస్తాడు. రే పోరా. నువ్వు తనకు ఫోన్ చేసావు, తన నంబర్ ఇచ్చిందా? సో ఇక నుంచి నువ్వు చిల్లర మార్చుకొని చేతి నిండా పెట్టుకుని రూపాయి 4 కోసం ఊరంతా తిరుగుతావన్నమాట. చిల్ అవుట్. వంగ పువ్వు కలర్ లో చెత్త షర్ట్ ఒకటి ఉండేది కదా, అది వేసుకెళ్లేదు కదా? రే చెక్ షర్ట్ జీన్స్ వేసుకుని వెళ్ళాను రా. ఏంట్రా? చిల్ అవుట్ మావా. సో నువ్వు తన కాలేజ్కి వెళ్ళావు. WCC విమెన్స్ కాలేజ్. అవునరా. లోపలికి వెళ్ళావా? లేదు, బయటే గేట్ దగ్గర. ఇంకా కొంచెం బయట. వాచ్మెన్ నించునే చోట కూడా నిన్ను నించోనివ్వలేదు కదా? అన్ని ఎప్పట్లాగే ఉన్నాయిగా, నో చేంజ్, సేమ్. అవునరా, సేమే. తను కనిపించిన ఈ 3 ఏళ్లలో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, మాల్టా అని ఒక ఊరు అక్కడికి వెళ్ళింది. నేను ఆరకెళ్ళాను, కొడైకనాల్కి వెళ్ళాను, ఊటీకి వెళ్ళాను. మావా తను ఎక్కడికి వెళ్తే ఉందిరా? ఎవరినో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోలేదు కదా? రే చిల్ అవుట్ మావా. మాల్టా ఎక్కడో లేదు, ఇట్స్ ఆన్ ద వే టు మైసూర్. చిల్ అవుట్ మావా. Why should she call? Nitya, let him call. Guys, I'm telling you, trust me. చుట్టూ ఉన్న చిక్స్ నిత్యని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా పిప్పళ్ళ బస్తాల ఉందే అది. Why should you call him Nitya? Let him call. I'm telling you, no, trust me అని తనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ నేను నిన్న అలా కన్ఫ్యూజ్ చేయను. నిత్య నువ్వు మళ్ళీ మీట్ అవబోతున్నావు కదా, అవునరా, అందుకని తనకు నువ్వేం ఆలోచించకుండా ఫోన్ చేసాయి. సో స్కూల్లో జరిగిందంతా నువ్వు మర్చిపోయినట్టేనా? నా మీద కోపమే లేదుగా? అదంతా ఏం లేదు. స్కూల్ గురించి మన గొడవ గురించి ఏమీ మాట్లాడద్దు. సీరియస్లీ, వీఆర్ అడల్ట్స్ నౌ. సూపర్. స్కూల్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దు. దీపక్ ఎలా ఉన్నాడు? నిజంగా చాలా బాగున్నాడు. 3 కార్లున్నాయి, వరల్డ్ అంతా తిరిగొచ్చాడు. అప్పుడప్పుడు వాడితో మాట్లాడుతూ ఉంటాను. దివ్య కూడా చాలా బాగుంది. పోయిన వారమే మీట్ అయ్యాను. చాలా మంచి అమ్మాయి. అబద్ధం అబద్ధం చెప్పకు వరుణ్. తను US లో ఉంది, నాకు బాగా తెలుసు. ఊరికే సరదాగా తను US లో ఉందన్న ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్. నువ్వు మారనే లేదు. ఓకే, ఫ్లాష్ బ్యాక్ లేవద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? అమేజింగ్ కదా. ఈ కాలేజ్ బస్ లో డైలీ 6 అయ్యేది నేను ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు 1.5 hour ముందే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బట్ డైలీ వద్దు నిత్య, ఎందుకంటే ఇంత దూరం నువ్వు ఒంటరిగా రావాలి డ్రైవ్ చేసుకుంటూ. చాలా దూరం కదా. ఆల్రెడీ ప్రకాష్ నన్ను ఆట పట్టిస్తున్నాడు. అది కాక మీ నాన్నకి డౌట్ వస్తుంది, కార్లో పోయించే పెట్రోల్ అంతా ఏమైపోతుందా. ప్లీజ్ వరుణ్, ఏ ప్రాబ్లం లేదు. నాకు నచ్చింది మనం ఇలా కలిసి ఉండడం. నా వరకు ఇది క్వాలిటీ టైం. అండ్ జీవితంలో మొదటిసారి ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ లో వెయిట్ చేయడం బాగా నచ్చింది. సారీ, ఇక్కడ ఇంత రష్గా ఉంటుంది అనుకోలేదు. సండే కదా, మర్చిపోయాను. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరితో ఉన్నావనేది నాకు ముఖ్యం, ఎక్కడ ఉన్నావని కాదు.
చెప్పాలంటే ఇంకాస్త జనం ఉంటుంటే బాగుండేది. ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నావు. నీకు జనమే కదా కావాలి. అక్కడ 2 అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చోమందామా? ఇక్కడ కూర్చోవచ్చు. వరుణ్, రైల్లో ఉన్నావా లేదా? ఏ వరుణ్, ఏం చేస్తున్నావు? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ మరేం చేయను? బయట ఒకడు నిద్రపోతున్నాడో, నటిస్తున్నాడో, లేక అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నన్ను చూసి నేర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మహా కేడివాడు. ఏ నిత్య, మీ నాన్న సెల్ ఫోన్ గురించి ఏమీ అడగరా? వరి అవకు వరుణ్, ఇంకోటి కొనేస్తారులే రేపే. రేపు ఫోన్ బిల్ వస్తుంది. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలి అంతే. ఎవరో తీసేసుకున్నారని చెప్పాను. నేనేం అబద్ధం చెప్పలేదు. నిత్య, ఏంటి? ఏం లేదు. మేము ఇంత పెద్ద గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటాం. వరుణ్, ఇతను మాత్రమే నీ ఫ్రెండా లేక ఇంకెవరు రాలేదా? మేమైనా బీరువాలు మోయడానికి వచ్చామా కూడా నలుగురు తీసుకురావడానికి? నీకు ఇంకెవరు దొరకలేదంట్రా? మీ అందరినీ మెయింటైన్ చేయడానికి నేను ఒక్కని చాలనా? రే ఏంట్రా? ఏయ్, అంటే నేను అలా, నా ఉద్దేశం అది కాదు. అంటే మన ఫ్రెండ్షిప్ ని మనం కలిపేస్తే కలిపేస్తే అనేది ఆబ్వియస్ కదా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మామా. నా ఉద్దేశం ఏంటంటే దట్ థింగ్స్ మై థింగ్. మై థింగా? ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది. బెటర్ ఐ ఓకే మామ, బై బై బై. ఏ కూర్చో ప్రకాష్, కూర్చో. మరేం చేయను. సీ మై ఫేస్, ఐఎమ్ లైక్ ఏ బేబీ. ఏం మాట్లాడినా తప్పుగా ఏంటి? తీసుకుంటే ఎలా? I Guys, have to be what's careful or this? what? I can't be Joking. myself. Hey, see, today's Har's birthday. Har's కాబట్టి మీరు birthday తన నా? మీద ఫోకస్ What చేయండి. English? నువ్వు మాత్రం ఆ వాడ మీద ఫోకస్ చేయి ప్లీజ్. నన్ను వదిలే. కుంభవృష్టి. షో నిత్య, ఛాన్సే లేదు. చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా. యు లుక్ వెరీ హ్యాండ్సమ్ వరుణ్. ఇదంతా నీ వల్లే. నాన్న అడుగుతూనే ఉన్నారు, ఎవరు నీకు ఇంత మంచి షర్ట్ కొనిచ్చారు అని. చెప్పుండాల్సింది కదా నేను తీసిచ్చానని. చెప్తే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఓ మై గాడ్, నీకు కావాల్సింది అదే కదా నిత్య.